తీయండి ఆన్ చేసుకోండి నేను వచ్చాను పలకడ వేయకూడదేమో వేయకూడదు పలకడ వేయకూడదు నెక్స్ట్ వెళ్తాం నెక్స్ట్ హై స్కూల్ తెచ్చాం వచ్చేసారు కొంతమంది ఉన్నారు ఓకేనమ్మా
నాయకులంతా ఇక్కడ ఉండి అందరూ భోజనం చేసి మళ్ళా స్టార్ట్ వచ్చే వరకు అందరికీ ఉన్నాయి. ఓకే సార్. ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం సెప్టెంబర్ 17 నుంచి గాంధీ జయంతి వరకు సేవా పక్వాట్ సేవా పక్షోత్సవాల పేరుతో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, స్వచ్ఛతా కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా యువమోర్చా నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. పెద్దలు జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీర్రాజు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి యువత, కాలేజీ విద్యార్థులు పెద్ద ఎత్తున స్పందించి ఈ కార్యక్రమానికి హాజరై రక్తదానాన్ని చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఇవాళ ప్రజల్లో ఆరోగ్య పరిరక్షణ పట్ల, ప్రకృతి పరిరక్షణ పట్ల అవగాహన పెంచాలి, ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు చేయాలనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారో ప్రకృతి పరిరక్షణ అనేది ప్రజల దినచర్యగా మారాలనేది నరేంద్ర మోడీ గారి ఆశయం. దానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులై కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎయిర్వేస్ మినిస్టర్ వచ్చిన తర్వాత కేంద్రంలో ఒక 8 కొత్త విమానాలని, అంటే మనకు చాలా అవసరం. కాశీ వెళ్ళడానికి విమానం లేదు, అలానే ఢిల్లీ వెళ్ళడానికి 2వ విమానం లేదు, అలానే వైజాగ్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళడానికి విమానాలు లేవు, అలానే ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో వైజాగ్లో నిర్మాణం చెందాలి, అలానే రైల్వే జోన్ ఎప్పుడో ఇవ్వాలి, అది రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం స్థలం ఇవ్వడం మూలంగా ఆగిపోవడం, వీటిల్ని ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం, అలానే రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అనపర్తి లాంటి నియోజకవర్గంలో ఒక నబార్డులో దీనికి డబ్బు వస్తుంది, ఈ హాస్పిటల్ కట్టడానికి దానికి డబ్బు ఉంది అని తెలుసుకోవడం, అలానే కొన్ని నేషనల్ హైవే రోడ్స్ కూడా మనం అనపర్తిలో వేసే విధంగా, రైల్వేల్ని అభివృద్ధి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క డైనమిక్ నాయకత్వంలో, డైనమిజంలో అనేక కార్యక్రమాలు, నేను ఏదైతే గ్లోబల్ సమ్మిట్ మొన్న జరిగింది, గ్రీన్ ఎనర్జీ అనేది చాలా పెద్ద రెవల్యూషన్. ఇది మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక యూనిట్ కరెంటు సోలార్కి 13 రూపాయలు ఇచ్చేవారు, అంటే ఒక మెగావాట్కి 13 కోట్లు అయ్యేది ఒక ముఖ్యమంత్రిగా గుజరాత్లో ఆయన ఖర్చు పెట్టడానికి. ఈవేళ అది 2.5కు వచ్చింది, 2.5 కోట్లకు వచ్చింది. ఆ 2.5 కోట్లలో మీ రంగంపేటలో ఒక అబ్బాయి సోలార్ ప్యానల్స్ తయారు చేస్తాడు, మెకానికల్ ఇంజనీర్. ఆ బాబు పేరు నాకు తెలియదు, ఈ మధ్యకాలంలో చాలా కాలం నుంచి అక్కడ చెప్పుకుంటూ ఉంటారు. సోలార్ ఇండస్ట్రీ, సోలార్ ఎనర్జీ, సూర్యుడికి ఏమాత్రం ఖర్చు లేనటువంటి దాని మూలంగా సోలార్ ప్యానల్స్ తయారు చేయడం. ఎల్ఈడి బల్బులు గత ప్రభుత్వం నిలిపేసింది, మన చంద్రబాబు నాయుడు గారు వాటిని మళ్ళా ఎల్ఈడి బల్బులు ఇవ్వాలి, గ్రామాలకు కరెంటు ఖర్చు తగ్గించాలి. ఎల్ఈడి బల్బులు ఇవ్వడం 250 రూపాయలు ఉండేటువంటి ఎల్ఈడి బల్బు ఈవేళ 50 రూపాయలకి వచ్చింది. ట్రైబల్లో ఒక ఇంజనీర్ గర్ల్, ఆ అమ్మాయి ఎల్ఈడి బల్బులు తయారు చేస్తుంది, అసెంబ్లింగ్ చేసి 100 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. రంగంపేటలో అబ్బాయి 40 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. అంటే ప్రతి అంశంలో కూడా సోలార్ ఎనర్జీని, గ్రీన్ ఎనర్జీని పెంచడం మూలంగా పెట్రోల్ రేపటి నుంచి ఒక 10 సంవత్సరాల్లో డీజిల్, పెట్రోల్ మనం దిగుమతి తగ్గిపోతుంది. అమెరికా లాంటి దేశంలో
వాళ్ళ దేశంలో హ్యూస్టన్లో పైన పెట్రోల్ ఉంటుంది కానీ అది తీయరు ఆ దేశం నుంచి. బయట దేశాల్లో పెట్రోల్ తీసేసుకోవాలి ముందు, అది కొనేస్తారు వాళ్ళు. అలాంటిది మన దేశంలో పెట్రోల్ ఉత్పత్తి చేస్తూ మన దేశంలో గ్రీన్ ఎనర్జీని తయారు చేస్తూ రేపు కాకినాడలో చాలా గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి యూనిట్ NFCL లో స్టార్ట్ కాబోతుంది. అలానే మనకి విశాఖపట్నంలో NTPC వాళ్ళు గ్రీన్ ఎనర్జీని తయారు చేయబోతున్నారు. చాలా తక్కువ, ఒక ₹1 మనం చాలా ఎక్కువగా కిలోమీటర్లు ప్రయాణం చేసి పోయేటువంటి పరిస్థితిని దేశంలో నిర్మాణం చేస్తారు. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ 100 రోజుల్లో అయిన అనేకమైన మార్పు. థ్యాంక్ యూ.